ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గత ఏడాది త్రిష బర్త్డే సైలెంట్ గా జరుపుకుంటే ఈ ఏడాది త్రిష పుట్టినరోజు ట్రెండింగ్ అయింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే అత్యధిక స్థానాల్లో గెలిస్తే త్రిష ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయ్ కంటే త్రిష పేరు ఎందుకు వైరల్ అయింది? హ్యావ్ ఎ లుక్. తమిళనాడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజుల్లో విజయ్ త్రిష మధ్య ఎఫ్ఐఆర్ ఉందని బీజేపీ నాయకుడు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఓ నటితో ఎఫ్ఐఆర్ ఉందని విజయ్ భార్య సంగీత పేర్కొంటూ విడాకులకు అప్లై చేసింది. దీంతో విజయ్ త్రిష మధ్య రిలేషన్ ఉందన్న వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఓ పెళ్లికి ఈ ఇద్దరు భార్యాభర్తల్లా కలిసి రావడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారు అన్న కథనాలు పుట్టుకొచ్చాయి. తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ రోజే త్రిష బర్త్డే కావడంతో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది త్రిష. టీవీకే గెలవాలి, విజయ్ ముఖ్యమంత్రి కావాలని దండం పెట్టుకుందంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. టీవీకే పార్టీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న టైంలో త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు ఎన్నికల రిజల్ట్ కంటే ఈ వార్తే సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇలా సోమవారం అంతా త్రిష సందడి. త్రిష బర్త్డే సందర్భంగా విశ్వంబర మూవీ నుంచి త్రిష లుక్ ను రిలీజ్ చేశారు. హారతి పళ్ళెంతో కనిపించడంతో విజయ్ కు హారతి పట్టడానికి వెళ్తున్నావా అంటూ ట్వీట్స్ చేశారు నెటిజన్లు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిష స్థానం ఏంటి? విడాకులు రాగానే త్రిషను పెళ్లి చేసుకుంటాడా? పార్టీలోకి వస్తుందా? 2 చోట్ల గెలిచిన విజయ్ ఒక సీటుకు రాజీనామా చేసి త్రిషను నిలబెడతాడా? అలా రకరకాలుగా త్రిష గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇలా త్రిష పేరు ఎక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. త్రిష విజయ్ పాత వీడియోలన్నీ నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ జయలలిత లాగానే ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన ఉన్నట్టు నవ్వుతూ చెప్పినా తమ్మిను ప్రస్తుతం సీరియస్ గా తీసుకున్నారు. త్రిష ముఖ్యమంత్రి అవుతుందా లేదంటే ముఖ్యమంత్రి భార్య అవుతుందా అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత త్రిషను డిప్యూటీ సీఎం అంటున్నారు.